హిమబిందు అక్కడ నిమజ్జనానికి సంబంధించి ఏర్పాట్లు ఎంతవరకు వచ్చాయి? అంతకంటే ప్రధానమైంది లడ్డు వేలంకి సంబంధించి. లడ్డు వేలం ప్రారంభమైందా? ప్రస్తుతం అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు ఏంటి? తొండము నేకదంతము తోరపు బొజ్జయు వామహస్తమున్ మెండుగ మోగు గజ్జలును ఓయి గణాధిప విద్యల నెల్ల నొజ్జయే నిన్ను పూజించేదా అంటూ మొత్తం యావత్ లోకమంతా కూడా గణనాథుడిని పూజించింది. నవరాత్రుల పాటు ప్రత్యేక పూజలు అందుకున్నాడు గణనాథుడు. బాలాపూర్ వినాయకుడి ప్రస్తుతం గ్రామ ప్రదక్షిణ పూర్తవుతోంది. ప్రస్తుతం మనం ఏదైతే సెట్ వేశారో బాలాపూర్ వినాయకుడికి ఆ సెట్ చూస్తున్నాం. పూర్తిగా స్వర్ణగిరి థీమ్ తోటి ఈ సెట్ని ఏర్పాటు చేశారు ఈశ్వర్. ఈ గ్రామ ఊరేగింపు పూర్తయిన తర్వాత కరెక్ట్గా గ్రామం నడిబొడ్డుకు వచ్చాక ఈ లడ్డు వేలంపాట నిర్వహిస్తారు. ఈసారి 7 ఈ వేలంపాటలో పాల్గొనబోతున్నారు. వాళ్ళంతా కూడా భారీ ధర చెల్లించి ఈ లడ్డూను కైవసం చేసుకోవాలి అని కోరుకుంటున్నారు. మనతో మాట్లాడుతూ చాలామంది చెప్పారు మొట్టమొదట ఈ లడ్డూని 450 రూపాయలకి సొంతం చేసుకున్నారట. అయితే ఆ లడ్డూ ప్రసాదాన్ని తన పొలంలో చల్లారు ఆయన. అప్పుడు చాలా మంచి దిగుబడి వచ్చింది. తన చుట్టుపక్కల వాళ్ళందరికీ కూడా ఆ లడ్డూ ప్రసాదాన్ని ఇచ్చారు. అప్పటి నుంచి అదొక ఆచారంగా కొనసాగుతూ వస్తోంది. ప్రతిసారి కూడా ఎవరైతే ఈ వ్యవసాయం చేస్తారో సాగు చేస్తారో వాళ్ళందరూ కూడా ఇక్కడికి వచ్చి ఈ వేలంపాటలో పాల్గొనడం, లడ్డూని తీసుకెళ్లడం, తమతో పాటు సాటి రైతులందరికీ కూడా ఆ లడ్డూ ప్రసాదాన్ని ఇవ్వడం, వాళ్ళు పొలంలో చల్లడం, మంచి దిగుబడి రావడం, ఈ ఆచారంతో ఇది క్రమక్రమంగా 450 రూపాయలతోటి మొదలైన లడ్డూ వేలంపాట లాస్ట్ ఇయర్ 30 లక్షల 1000 రూపాయల వరకు వెళ్ళింది. సో ఇది ఒక చరిత్రగా చెప్పుకుంటూ ఉంటారు. ఆ తర్వాత రూపంలో వ్యాపారస్తులు దీంట్లోకి ఎంటర్ అయ్యారు. తమ వ్యాపారాల్లో లాభాలు రావాలి అని వాళ్ళు వేలంపాట పాడడం మొదలుపెట్టారు. అలా ఒక్కొక్క మెట్టు ఎదుగుతూ కూడా ప్రస్తుతం 30 లక్షల 1000 రూపాయలకి ఈ లడ్డు వేలంపాట అనేది వచ్చింది. ఈసారి కూడా రికార్డు స్థాయి ఉంటుంది. 31 లక్షల నుంచి 35 లక్షల వరకు కూడా ఈసారి లడ్డు వేలంపాట పలికే అవకాశం ఉంది అనేది చెప్పుకోవచ్చు. మనం స్వతంత్ర స్ఫూర్తి తీసుకుంటాం. బాలగంగాధర్ తిలక్ జనాన్ని యునైట్ చేయడానికి, ఐక్యం చేయడానికి ఈ శోభాయాత్ర అనేది మొదలు పెట్టారని చెప్తారు. ఆ స్ఫూర్తి, స్వాతంత్రోద్యమ స్ఫూర్తి ఇప్పటికీ కూడా కొనసాగుతోంది. అదే శోభాయాత్రని ఇంకా పెద్ద ఎత్తున, పెద్ద సంఖ్యలో భారీ గణనాయకులతోటి కూడా మనం జరుపుకోవడం చూస్తున్నాం. అయితే అందరికీ చెప్పేది ఒకటే, మట్టి విగ్రహాలు పెట్టి శోభాయాత్రని ఘనంగా చేసుకోండి అనేది ప్రభుత్వాలతో పాటు మనం మనవంతుగా కూడా చెప్తున్నాం. ఈసారి వేలంపాటలో పాల్గొనడానికి వచ్చారు వీళ్ళంతా కూడా. మొత్తం 7 వీళ్ళు కూడా ఒకళ్ళు. ఎప్పటి నుంచి వస్తున్నారండి మీరు ఈ వేలంపాటకి? ఈసారి 30 లక్షల పైన పలుకుతుందని చెప్పుకుంటున్నారు. మీకు ఎలాంటి సెంటిమెంట్ బాలాపూర్ లడ్డు అంటే? బాలాపూర్ అంటే అది లడ్డు చాలా సెంటిమెంట్ అండి. యాక్చువల్లీ మేము 2022లో అనుకున్నాము తీసుకుందామని. మేము 2020లో ఫస్ట్ రెస్టారెంట్ ఓపెన్ చేసాము లండన్లో. లాస్ట్ 3 ఇయర్స్లో మేము 37 రెస్టారెంట్స్ ఓపెన్ చేసాము లండన్లో. ఓన్లీ లడ్డు కోసం నేను లండన్ నుంచి ఇక్కడికి వచ్చాను. ఓకే, మీతో పాటు 7 పార్టిసిపేట్ చేయబోతున్నారు. అవునండి, మేము చూస్తున్నాం దైవానుగ్రహం ఎవరికి తగ్గుతుందో. మీరు ఎక్కడి నుంచి వచ్చారు? ఓకే, మీరందరూ సో ఈసారి లడ్డు సొంతం చేసుకోవడానికి వీళ్లతో పాటు చాలా మంది పార్టిసిపేట్ చేయడానికి సిద్ధంగా ఉన్నారు. మనం చెప్పుకున్నట్టే ప్రస్తుతం గ్రామ ఊరేగింపు కొనసాగుతోంది. హైదరాబాద్లో ఎక్కడ ఈ రకంగా విగ్రహాన్ని గ్రామం చుట్టూ ప్రదక్షిణగా తిప్పడం అనేది ఉండదు. కేవలం బాలాపూర్లో మాత్రమే జరుగుతుంది. భారీ గణనాథుణ్ణి ఈ క్రేన్ ద్వారా ఒక వాహనం మీదకి ఎక్కించారు. ప్రస్తుతం ఊరేగింపు పూర్తయిన తర్వాత కరెక్ట్గా నా వెనక మీకు కనిపిస్తున్న ప్రాంతం ఇప్పటికే పూర్తిగా జన సందోహం మీరు చూడొచ్చు. వాళ్ళంతా కూడా ఈ లడ్డు వేలంపాట కోసమే ఇక్కడికి వచ్చారు. చిన్న చిన్న బిల్డింగ్స్ ఇవన్నీ కూడా ఒక చిన్న గ్రామం ఇది. ఈ లడ్డు వేలంపాట ద్వారానే ప్రసిద్ధి చెందింది. ఆ నిధులతోటే ఒక్కొక్క మెట్టు ఎగుతూ ఆలయాలు, హనుమాన్ ఆలయం, మైసమ్మ ఆలయం, హై స్కూల్, అదేవిధంగా కొన్ని రోడ్లు, వీటన్నింటినీ కూడా మెల్లమెల్లగా నిర్మించుకుంటూ వస్తున్నారు ఈ గ్రామవాసులంతా కూడా. అభివృద్ధి కార్యక్రమాలకి మాత్రమే ఖర్చు పెట్టాలి అనేది కూడా ఇక్కడ సెంటిమెంట్. ఇప్పుడు మనం ఏదైతే ఈ ప్రాంతం చూస్తున్నామో, ఈ మండపం చూస్తున్నామో, 130 గజాల స్థలం ఇది. దీన్ని కూడా ఈ లడ్డు వేలంపాట ద్వారా వచ్చిన డబ్బుతోటే కొనుగోలు చేశారు ఈ 130 గజాల స్థలాన్ని కూడా. ఆ రకంగా ఒక్కొక్క మెట్టు ఎక్కుతూ ఈ వేలంపాట ద్వారా వచ్చిన డబ్బుని గ్రామ అభివృద్ధికి వినియోగించుకురావడం అనేది
బాలాపూర్ గ్రామానికి సంబంధించి ఒక ప్రత్యేకతగా చెప్పుకోవచ్చు. అటువంటి లడ్డు వేలం పాట 9:30 గంటలకి స్టార్ట్ కాబోతోంది ఈశ్వర్. 7 మొత్తం ఈ లడ్డు వేలం పాటలో పార్టిసిపేట్ చేయబోతున్నారు. ఆ తర్వాత బాలాపూర్ గణేశుడు ఈ ఊరేగింపుకి బయలుదేరతారు. రైట్, థ్యాంక్ యూ హేమబిందు. మరిన్ని అప్డేట్స్ కోసం మళ్ళీ మిమ్మల్ని కాంటాక్ట్ చేస్తాను. మనం